హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మనమైతే ఆరిఫ్ డైరీ ఫామ్లో అయితే ఉన్నామన్నా. ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూర్ విలేజ్ నేర్నూర్ అన్న. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టానన్న. ఈడ ఏంటంటే 2 బర్రెలు 4 ఆవులు అయితే దిగాయన్న. ఈరోజే పొంగనూరు నుంచి లోడ్ దిగాయి. మీకు ఫస్ట్ అయితే బర్రెలు చూపిస్తున్నాను, బర్రెలకైతే చూడదాం. వచ్చేసి ఫస్ట్ బర్రె అన్న. ఇది మ్యాక్సిమం పూటకు 6 ఇస్తుందంట. మీరు 2 పూటలునే చెక్ చేసుకొని ఇక్కడ 2 డేస్ కూడా చెక్ చేసుకోవచ్చు అంట అన్న. రూమ్ కూడా అవైలబుల్ ఉంది. మీరు 2 పూటలు చెక్ చేసుకున్నాకనే బేరం అయితే చేయండి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది బ్రీడింగ్ వచ్చేసి ముర్రా ఉంది అన్న. చూసుకో, దీని కొమ్ములు కూడా కట్ చేసిరు. ఇది ఈని మనకైతే 15 నుండి 20 రోజులు అవుతుంది అన్న. ఇది చూసుకోవచ్చు బర్రెకి అయితే. మీకు దీని ధర కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న. నెక్స్ట్ బర్రె చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న. ఇది ఈయనకే మనకైతే 20 రోజుల నుండి 15 రోజులు అయితే టైం ఉందన్న. దీనికైతే చూసుకోవచ్చు. ఇది ఈంతే 2 లేదా 3 అవుతుంది అన్న. దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద 8 లేదా 9 లీటర్లు అన్న రోజు మీద. దీని ధర కావాలంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి అన్న. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఆవులు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న ఆవు అయితే. ఇది ఈయనకే ఇంకా 15-20 రోజులు అయితే టైం ఉందన్న. దీనికి చూసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఉందన్న బ్రీడింగ్. ఇది దీని ధర కావాలంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. మీకు నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ తరపు ఉందన్న. దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద 12 నుండి 13 లీటర్ అని చెప్పారు. చూసుకోవచ్చు తరపుకైతే. ఇది ఈయనకే ఇంకా 10 రోజులు అయితే టైం ఉంది దీనికైతే. ఇంకా అండర్ చేయలేదు. ఇంకా ఇది అండర్ స్టార్టింగ్ చేసింది. చూసుకోవచ్చు, అండర్ స్టార్టింగ్ చేసింది. హరి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది ఈయనకే మనకైతే 10 నుండి 15 రోజులు అయితే టైం ఉంది దీని దగ్గర కూడా. చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. ఇది ఈంతే 2 లేదా 3 ఈత. దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద 16 లీటర్ల నుండి 18 లీటర్లు అని చెప్పారు. చూసుకో, దీని అండర్ క్వాలిటీ కూడా. మీకు నెక్స్ట్ లాస్ట్ ఆవు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది వచ్చేసి లాస్ట్ ఆవు అన్న. ఇది ఈయన అయితే మనకు 8 నుండి 10 రోజులు అవుతుంది అన్న. దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ వచ్చి రోజు మీద 14 లీటర్లు ఇస్తుందంట. 2 పూటలు కూడా చెక్ చేసుకున్నాకనే బేరం చేయరన్న మీరైతే. చూసుకోరు ఆవులకైతే, అన్ని ఆవులకు. ఇది వచ్చేసి 2 బర్రెలు.